హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో ఈరోజు ఏంటి అంటే నేను మీకు ఒక ఇది చెప్తానండి. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ అవుతుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు బిజినెస్ చేద్దాం, ఏదో ఒక బిజినెస్ చేద్దాం, కానీ ఏ బిజినెస్ చేయాలి, ఎట్లా అనేవి కొంచెం తెలిసి ఉండొచ్చు. కానీ ఇది కూడా వినండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఏం లేదండి, మనం బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటే మన టైంతో సంబంధం లేకుండా, కాలంతో ఈ కాలం ఆ కాలం అని ఏ కాలమైనా సరే బాగా జరిగే వ్యాపారం ఏంది అంటే వస్త్ర వ్యాపారం అండి. వస్త్ర వ్యాపారం అంటే రెడీమేడ్ దుస్తులు అండి. మెయిన్ ఇంపార్టెంట్ రెడీమేడ్ బట్టల వ్యాపారం కానీ పెట్టుకున్నామంటే చాలా లాభాలు వస్తాయండి. బాగా ఆదాయం వచ్చే వ్యాపారాల్లో ఇది ఒక వ్యాపారము. ముఖ్యంగా ఇవే చెప్పాను కదండి, రెడీమేడ్ బట్టలు. రెడీమేడ్ బట్టల్లోకే జనాలు ఎక్కువ పోతున్నారండి. ఎందుకంటే మనం క్లాత్ తీసుకొని కుట్టించుకొని ఇవంతా ఏమి ఆల్రెడీ రెడీమేడ్గా దొరుకుతుంది కదా అని చెప్పి తీసేసుకుంటా ఉన్నారు. వీటిలో ఈ బట్టలలో కూడా మెయిన్ ఏంటి అంటే కిడ్స్ వేర్ అండి. చిన్నపిల్లలు వేసుకునేవి, ఉమెన్స్ వేర్ ఆడవాళ్ళవి, మెన్స్ వేర్ మగవాళ్ళవి. అయితే వీటన్నిటిని ఒకే చేట పెట్టచ్చా లేదా విడివిడిగా పెట్టచ్చా అనే డౌట్ ఉంటుందండి. అవన్నీ కూడా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జనరల్గా ఉంటుంది కదండి, ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నాకు తెలిసి ఏదో ఒక రోజు బిజినెస్ చేయాలి అనే ఆలోచనలో ఉంటారు. ఆ ప్లాన్ అయితే ఉంటుంది మ్యాక్సిమం చాలామందికి. ఎందుకంటే జాబ్ ఎప్పుడు పర్మనెంట్, గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పట్లేదు, నార్మల్ జాబ్ చేసే ఎవరికైనా ఉంటుంది. సో అందుకోసము చాలా చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా ఎవరైనా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా, ఆల్రెడీ చేస్తున్నా వాళ్ళకి యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేంటి అంటే వ్యాపారం చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లాభాన్ని ఆశించే మొదలు పెట్టాలని చూస్తారు. ఎందుకంటే దానికోసమే కదా మనం కష్టపడి దానికి ప్రతిఫలం రావాలనే ఎవరైనా ఆలోచిస్తారు. సో అలా లాభాలు వచ్చే వ్యాపారాలు ఏంటి అనేవి నేను చెప్తాను. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు లాభాలు వస్తాయో రావో, పెట్టుబడి ఎక్కువ అవుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి బిజినెస్ చేయాలి అన్న ఆలోచన కూడా మానేసి నార్మల్ అయిపోతూ ఉంటారు. కానీ కొన్ని నేను చెప్పే బిజినెస్ ట్రిక్స్ని ఫాలో అవుతే మాత్రం నష్టాలు ఏం లేకుండా లాభాలు పొందొచ్చండి. అలాంటి ఒక బిజినెస్ ప్లాన్ గురించి నేను ఇప్పుడు చెప్తాను, తెలుసుకోండి. అదే మెయిన్. ఆల్రెడీ చెప్పాను కదా, బట్టల వ్యాపారం. ఫస్ట్ బట్టల వ్యాపారం అండి. ముఖ్యంగా చెప్పినాను కదా రెడీమేడ్ దుస్తులు బాగుంటుంది అని. అందులో కూడా కిడ్స్ వేరు, ఉమెన్స్ వేరు, మెన్స్ వేరు, ఇలా 3 రకాలు ఉన్నాయి కదా. వీటన్నీ ఒకే చోట పెట్టచ్చా లేకుంటే విడివిడిగా పెట్టచ్చా ఇలా డౌట్ ఉంటుంది. సో ఇది ఎలా ఆలోచించాలి అంటే మార్కెట్లో ఇప్పుడు ఎలా ఉంది, సో మార్కెట్కి అనుగుణంగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో కూడా పెట్టవచ్చు అండి. అదేంటి అంటే అసలు రెడీమేడ్ బట్టల వ్యాపారము కనీసం 1,00,000 ఉంటే చాలు, స్టార్ట్ చేసేయచ్చు. అయితే దుస్తులు హోల్సేల్గా తెచ్చుకోవాలండి. మీరు బట్టలన్నీ ఎక్కడైనా హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయో అక్కడ పోయి హోల్సేల్గా కొనుక్కొని వచ్చి పెట్టినారంటే బాగా జరుగుతుంది, బాగా ప్రాఫిట్స్ కూడా వస్తాయి మీకు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా హోల్సేల్గా కొనుక్కోవడం కోసం కొంతమంది బెంగళూరుకి, కొంతమంది ముంబైకి, అలాంటి చోట్లకి వెళ్ళి కొనుక్కొని వస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఢిల్లీ నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటారండి బట్టలు. కాబట్టి ఇలా పెట్టేటప్పుడు ఎక్కడైనా తీసుకోండి, వెళ్ళి మీరు విచారించుకొని ఎక్కడ బాగుంటుంది బాగా ఎంక్వైరీ చేసుకొని హోల్సేల్గా ఎక్కడ తక్కువ దొరుకుతుందో, అలాగే క్వాలిటీ కూడా ఉండాలి. తక్కువ దొరుకుతుంది కదా అని తెచ్చుకోవద్దండి. బట్టలు క్వాలిటీ ఉన్నాయా లేదా అని చెప్పి కూడా చూసి తీసుకోండి. ఎందుకంటే ఆ బట్టల క్వాలిటీ ఆధారంగానే మనము 30 నుంచి 50% వరకు లాభం పొందొచ్చండి ఖచ్చితంగా. కాబట్టి హోల్సేల్గా తెచ్చుకొని అలా చేయండి. మెయిన్ ఎందుకంటే మన యూత్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఎప్పుడెప్పుడు కొత్త కొత్త బట్టల్ని తీసుకొస్తాము అంటే మనకి లాభాలు బాగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్లో ఏముంది, ఇప్పుడు ఏది బాగా ట్రెండింగ్లో ఉంది అంటే ఏ బట్టలు, యూత్ ఏది ఎక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ బట్టలు కొనేది యూతే అండి. కాబట్టి వాళ్ళకి ఎలాంటివి కావాలో అలాంటివి తీసుకొచ్చి పెట్టినారంటే ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. అలాగే కొనుగోలు పెంచుకోవాలంటే అండి, అంటే కొనుక్కుండే వాళ్ళు బాగా ఎక్కువ మంది రావాలి, అలా ఆలోచనలో ఉంటే ఏం చేయాలంటే ముందు మన వ్యాపారం గురించి బ్రాండింగ్ చేసుకోవాలి, అలాగే అడ్వర్టైజ్ చేసుకోవాలి. ఇలా
చెప్పుకోవాలన్నమాట. ఏదైనా పాంప్లెట్స్ పంచడం కానీ, లేదంటే సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి. సోషల్ మీడియాలో ఎక్కడైనా యాడ్స్ లాగా ఇవ్వడం కానీ, మీరే సోషల్ మీడియాలో ఒక మెసేజ్లో, ఒక వాట్సాప్లో కానీ అలా గ్రూప్స్ క్రియేట్ చేసి అట్లా ప్రమోట్ చేసుకోవాలి మీ వ్యాపారానికి సంబంధించి. ఇంకా లాభాల విషయాలకు వస్తే అండి, ఖచ్చితంగా ఈ బట్టల వ్యాపారంలో రోజుకు తక్కువలో అంటే తక్కువ 2,000 నుంచి 3,000 వరకు లాభం వస్తుందండి. తక్కువలో అంటే తక్కువ ఇంత వస్తుంది అంటే మీకు బిజినెస్ బాగా జరిగిందంటే చాలా లాభాలు వస్తాయి. ఈ లెక్కన మీరు మంచి ఏరియాలో కానీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు 60,000 ఈజీగా వస్తుందండి. మినిమం అంటే నెలకు 60,000 వస్తుంది. ఇదండి మెయిన్. ఎవరైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటే ఫస్ట్ ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ బట్టలు దానికే ఇవ్వండి. సో బట్టల వ్యాపారం స్టార్ట్ చేసి ఇలా కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యి మీరు కానీ సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేసుకున్నారు అంటే మీరే నెంబర్ 1 అవుతారు. చాలా మంచి బిజినెస్ అండి ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.